దేవాలయము, థర్డ్ టెంపుల్, ఈ మూడవ దేవాలయము కట్టబడుట, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. అసలు దేవాలయాన్ని ఎక్కడ కట్టారు, ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు దేవాలయము ఏ ప్లేస్లో కట్టారు, ఆ కట్టిన ప్లేస్కి ఏదన్నా ప్రాధాన్యత ఉందా, ఆ ప్లేస్ కోసం అందరు ఎందుకు కొట్టుకుంటున్నారు, అరబ్బులకి ఆ ప్లేసే కావాలి, క్రైస్తవులకి ఆ ప్లేసే కావాలి, యూదులకి ఆ ప్లేసే కావాలి, ఏముంది ఆ ప్లేస్లో? ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తే వాక్యంలో నుంచి మీకు చూపిస్తాను నేను. ఆది కాండము 22వ అధ్యాయము 2వ వాక్యము. అప్పుడాయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ఆది కాండములో అబ్రహాము గారికి 100 ఏళ్ల వయసులో దేవుడు సంతానం ఇచ్చాడు, ఇస్సాకుని. దేవుడు అబ్రహాముతో మాట్లాడి నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇవ్వమని చెప్పాడు. దహన బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి వీల్లేదు, నేను నీకు ఒక స్థలాన్ని చూపిస్తాను, ఐ విల్ సెలెక్ట్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ని నేను సెలెక్ట్ చేస్తాను, ఒక ప్లేస్ను నీకు చూపిస్తాను, నేను చూపించిన స్థలము, నేను చెయ్యమన్న స్థలములోనే నీవు ఈ దహన బలి అర్పించాలని చెప్పాడు. అంటే ఏంటి, దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడు, దేని కొరకు, బలి ఇవ్వడం కోసం. ఆ స్థలము ఏమి స్థలం అంటే మోరియా పర్వతము అని ఈ ఆది కాండం 22వ అధ్యాయం 2వ వచనములో వ్రాయబడింది. ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకు ఇంపార్టెంట్ ఆ ప్లేస్ అంటే, దేవుడు ఆ ప్లేస్ని కోరుకున్నాడు కాబట్టి ఇంపార్టెంట్. ఆ తర్వాత మరొక సంభవం కూడా జరిగింది. 2వ సమూయేలు గ్రంథము 24:24. రాజు నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 80 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయాను. అబ్రహాం గారి కాలములో దేవుడు ఇస్సాకుని బలివ్వమన్నటువంటి ఒక స్థలం ఉంది, అది మోరియా పర్వతం. సరిగ్గా 1000 సంవత్సరాల తరువాత, అబ్రహాం నుండి దావీదు దాకా 1000 కదా, 1000 సంవత్సరాల తరువాత ఇశ్రాయేలు దేశం మీదకి భయంకరమైన కరువు వచ్చిందండి. ఆ భయంకరమైనటువంటి తెగులు వచ్చింది. ఆ తెగులు వచ్చినప్పుడు అప్పుడు దావీదు ఏం చేశాడంటే, దైవ సేవకుడిని పిలిచి అడిగాడు, అయ్యా తెగులు విపరీతంగా వస్తుంది, ప్రజలు గొర్రెల వలె చచ్చిపోతున్నారు, ఈ తెగులు ఆగాలంటే ఏం చేయాలని దైవ సేవకుని సలహా అడిగాడు. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసి బలర్పి, అప్పుడు దేవుడు శాంతించి ఈ తెగులు తీసివేస్తాడని చెప్పగానే ఏ స్థలములో బలర్పిద్దామని అడిగాడు. ఆది కాండములో అబ్రహాము ఇస్సాకును ఏ పర్వతం మీద బలి ఇచ్చాడో, బలివ్వటానికి సిద్ధపడ్డాడో అదే స్థలము, అబ్రహాము బలిపీఠము కట్టిన దగ్గరే మనం కూడా బలిపీఠం కడదామని ఆయన చెప్పడం జరిగింది. కానీ అబ్రహాము కాలములో అది ఖాళీగా ఉంది. దావీదు కాలములో అరౌనా అనేటువంటి యోబూసీని అధికారములు అది ఉంది. ఆ చుట్టుపక్కల ఫెన్సింగ్తో కూడా ఈరోజు కలుపుకుంటే 37 ఎకరాలు. కానీ దావీదు కాలంలో ఇది 34 ఎకరాల స్థలం అన్నమాట. ఈ స్థలం దగ్గర మరి అంతకుముందు ఇస్సాకుని బలి అర్పించడానికి ప్రయత్నించారు. అదే ప్లేస్ మోరియా పర్వతం మీద అదే ప్లేస్కి దావీదు వచ్చాడు. దావీదు వస్తే అరౌనా అడిగాడు, మహారాజా నువ్వు అంత గొప్పవాడివి, నువ్వు నా దగ్గరికి రావటం ఏంటి, కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అని దావీదుతో అన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, ఇదిగో దేశం మీద తెగులుంది, ఈ తెగులు పోవాలి అంటే బలిపీఠం కట్టి మన దేవుడైన యెహోవాకు బలర్పించి ప్రార్థనలు చేయమని యాజకుడు చెబుతున్నాడు, దైవజనుడు చెబుతున్నాడు. వారు చెప్పినట్టు వింటే మనం బాగుంటాం, మన దేశం బాగుండిద్ది, అందుకని ఈ స్థలానికి వచ్చానన్నాడు. అప్పుడు అతను అన్నాడు,
బలర్పించితే మంచిదే కదా, అర్పించు. బలిపీఠం కడితే మంచిదేగా, కట్టు, దానికి ఎవరు కాదన్నారు అన్నాడు. అప్పుడు రాజు అంటాడు, బలి అర్పించడానికి ఈ ప్లేసు మంచిదని చెప్పి ఆయన చెబుతున్నాడు. అందుకని ఈ స్థలములో బలర్పించాలని నిన్ను పర్మిషన్ అడగడానికి వచ్చామంటే అరవునా అంటాడు. నువ్వు చేసే పని నీ కోసం కాదు కదా, నువ్వు చేసే పని దేవుని పని, నువ్వు చేసే పని దేశం కోసం చేస్తున్నావు, నువ్వు చేసే పని అందరి మంచి కోసం చేస్తున్నావు. నీ కోసమో, నీ కుటుంబం కోసమో, నీ పిల్లల కోసమో కాదు. కాబట్టి ఇది దేవుని పని. కాబట్టి నీకు కావలసినటువంటి స్థలాన్ని ఫ్రీగా ఇస్తాను, తీసుకో. ఎద్దులను కూడా ఫ్రీగా ఇస్తాను, ఇక్కడున్న కట్టెలను కూడా ఫ్రీగా ఇస్తాను. దేవునికి ఏది కావాలో అది తీసుకొని నువ్వు దేవుని కార్యం జరిపించమని. అప్పుడు దావీదు అంటాడు, నేను దేవుని కొరకు ఉచితంగా తీసుకోను, ఊరికే తీసుకోనని చెప్పి 50 తులాల వెండికి ఆ స్థలాన్ని పర్మనెంట్గా కొన్నాడు. ఇక కొన్న తర్వాత వేరే వాళ్ళు వచ్చి అక్కడ అడుగు పెడతానికి అవకాశము లేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, క్రిటికల్ పాయింట్, నోట్ చేసుకోండి. ఈ సమూయేలు గ్రంథము 2వ గ్రంథములో 24:24లో రాజైన దావీదు అరవునా దగ్గర నుండి ఈ 34 ఎకరాల భూమిని 50 వెండి తులాలకి కొని డాక్యుమెంట్ కూడా రాపించుకొని అఫీషియల్గా పర్చేజ్ చేశాడు. అంటే ఆ భూమి ఇశ్రాయేలీయులకు పర్మనెంట్గా ఇయ్యబడింది. మోరియా పర్వతం ఎవరిది అంటే వాస్తవంగా దేవునిది. దేవుడు అబ్రహాముకు చూపించాడు. 1000 ఏళ్ల తర్వాత దావీదు కాలంలో దావీదు ఖరీదు పెట్టి కొన్నాడు. ఏదైనా సరే కొంటే మన సొంతం అవుతుంది. ఈరోజు మోరియా పర్వతము మాదంటే మాదని ముస్లింలు, అరబ్బులు, క్రైస్తవులు, యూదులు అందరూ అనుకుంటున్నారు. వాస్తవంగా ఇది ఎవరిది అంటే దావీదు కాలములో దావీదు వెల ఇచ్చి కొన్నాడు. ఏ క్షణానైతే వెల ఇచ్చి కొనడం జరుగుతుందో అది ఆటోమేటిక్గా పర్మనెంట్గా అన్ని హక్కులు వచ్చేస్తాయి. కొనిన తరువాత ఆ స్థలములో బలులు అర్పించాడు. బలులు అర్పించిన తర్వాత తెగులు ఆగిపోయింది. తెగులు ఆగిపోయినాక మందిరం కడదాము, ఇది పర్మనెంట్ మందిరం కడితే బాగుండిద్దని వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కట్టొద్దు మందిరము, నీ కొడుకు కాలంలో కడతాడులే అని చెప్పాడు. అప్పుడు సొలొమోను ఏం చేశాడంటే, ఏ స్థలములో అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడో, ఏ స్థలములో దావీదు అరవునా దగ్గర కళ్ళమును కొని 34 ఎకరాలను కొని బలి అర్పించాడో అదే స్థలములో సొలొమోను మందిరము కట్టాడు. అది గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను పోరంబోగు స్థలంలో మందిరం కట్టలా, సొలొమోను రోడ్డు పక్కన మందిరం కట్టలేదు, సొంత స్థలములో ఆ మందిరం కట్టడం జరిగింది. సొలొమోను కట్టిన మందిరం 953 క్రీస్తుకు పూర్వం. ఇది మొదటి మందిరం. 953లో కట్టిన మందిరాన్ని 586లో నెబుకద్నెజరు పడదోశాడు, కాల్చివేసి నాశనం చేశాడు. 586లో ఆ పడదోసిన తర్వాత ఆ మందిరం 586లో పడదోసిన తర్వాత అలానే ఖాళీగా 70 సంవత్సరాలు ఉంది. 70 సంవత్సరాల తర్వాత యెరుబ్బాబెలు, నెహెమ్యా, ఎజ్రా వీరొచ్చి ఆ మందిరాన్ని తిరిగి కట్టి బాగు చేశారు. ఇది 2వ మందిరం. అయితే 516లో ఎజ్రా, నెహెమ్యాల ద్వారా నిర్మించబడిన మందిరము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి మళ్ళా పడగొట్టాడు. మొదటి మందిరాన్ని నెబుకద్నెజరు పడేస్తే దాన్ని మళ్ళీ కట్టినాక టైటస్ చక్రవర్తి 70వ సంవత్సరంలో పడదోసి, రాళ్ళు కూడా పడదోసి, గోడలన్నీ పడదోసి, అగ్ని చేత కాల్చివేసి, రాయి మీద రాయి లేకుండా ధ్వంసం చేసి పడేశాడు, పూర్తిగా నాశనం చేశాడు. ఆ దేవాలయంలో ఏడ్పుల గోడ అని పశ్చిమం వైపున, అంటే సొలొమోను కట్టిన దేవాలయానికి పడమట వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ తప్ప మిగతా అన్నీ పడిపోయినాయి. పడిపోయినప్పటికి కూడా అది యూదుల ఆధీనంలోనే ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే, రోమీయుల పాలన కదండి అది. రోమీయులు చాలా కాలం ఆ స్థలాన్ని అలానే వదిలిపెట్టారు. కొంతకాలం అయిన తర్వాత బైజాంటైన్ సామ్రాజ్యం వచ్చింది. రోమీయులను ఓడించి బైజాంటైన్స్ వచ్చారన్నమాట. వీళ్ళు క్రైస్తవులే, క్రూసేడర్స్ అంటారు. వీళ్ళు కొంతకాలము యెరూషలేము ప్రాంతాన్ని తమ స్వాధీనంలో ఉంచుకొని కొన్ని దేవాలయాలను కట్టారు. కానీ
పడిపోయినటువంటి సొలొమోను దేవాలయం జోలికి వాళ్ళు రాలా. పడిపోయిన సొలొమోను దేవాలయం జోలికి రాలేదు. కొంతకాలం వాళ్ళ పీరియడ్ ఉంది. వాళ్ళ తరువాత క్రీస్తు శకము 632, నోట్ చేసుకోవాలి, ఇది సౌదీ అరేబియా దేశంలో మహమ్మద్ ప్రవక్త పుట్టాడు. మహమ్మద్ ప్రవక్త పుట్టినటువంటి ఊరిని మక్కా అంటారు. మక్కాలో పుట్టాడు, మదీనాలో చచ్చిపోయాడు. పుట్టినటువంటి ఇది సౌదీ అరేబియా, చచ్చిపోయింది కూడా సౌదీ అరేబియా, ఒకే దేశం. ఈ మక్కాలో పుట్టిన మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 632 అప్పుడు ఈ ఇస్లాం మతాన్ని స్థాపించాడు. అంటే యేసు ప్రభు తర్వాత 632 సంవత్సరంలో మహమ్మదీయుల మతాన్ని స్థాపించి ఆ ప్రాంతంలో ఉన్న అరబ్బులందరినీ కూడా మహమ్మదీయులుగా కన్వర్ట్ చేశాడు. ఈ మహమ్మద్ ప్రవక్త ఏం చేశాడంటే ఖురాన్ని రాశాడు. ఖురాన్ని ఎప్పుడు 632 సంవత్సరంలో ఆయన ఖురాన్ని రాశాడు. రాసి ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఈ మహమ్మదీయులుగా కన్వర్ట్ చేశాడు. ఆ టైంలో ఖలీఫాలు అనేటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఉమ్మయ్యద్ ఖలీఫా అనేటువంటి ఆయన 692లో ఏం చేశాడంటే ఎక్కడెక్కడైతే ఇతర మతాలకు చెందినటువంటి దేవాలయాలు కట్టడాలు ఉన్నాయో వాటన్నిటినీ పడేసి వాటి మీద మసీదులు కట్టమని ఆర్డర్ వేశాడు. అంటే ఏంటి, ఇక వేరే మతం ఉండకూడదు, వేరే గుడి ఉండకూడదు, వేరే దేవుడు ఉండకూడదు, ఇక మాదొక్కటే ఉండాలి అని ఇక వాళ్ళు ఏం చేశారంటే ఒక దేశం మీదకి యుద్ధానికి పోవటం, యుద్ధంలో గెలవటము, వాళ్ళనందరినీ దోచుకోవటము, వాళ్ళ గుళ్ళన్నీ పడేసి మసీదు కట్టడం. మరొక దేశం మీదకి వెళ్ళడము, ఆ దేశం మీదకి వెళ్ళి ఆ దేశం మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలవగానే వాళ్ళ దేవుళ్ళు దేవాలయాలు కానీ గుళ్ళు కానీ చర్చిలు కానీ దేవునికి సంబంధించిన ఏది ఉన్నా కానీ దాన్ని బడగొట్టి దాని మీద వెంటనే వాళ్ళ మసీదు కట్టాలి. మన దేశంలో బాబ్రీ మసీదు గోల కూడా ఇదే. అంతకుముందు ఉన్నటువంటి క్రూసేడర్స్ కానీ బైజాంటియన్ సామ్రాజ్యం వాళ్ళు కానీ రోమియులు కానీ యుద్ధం చేసి మెదలకుండా వచ్చారు, కానీ ఇలాంటి పనులు ఎవరు చేయలా. ఏ స్థలములో సొలొమోను దేవాలయం పడవేయబడిందో మొదటి దేవాలయం, ఏ స్థలములో టైటస్ చక్రవర్తి రెండో దేవాలయాన్ని పడేశాడో ఆ దేవాలయం దగ్గరకు వచ్చి ఆ పునాది మీదే మళ్ళీ పునాది వేసి ఒక మసీదు కట్టారు. అదే ఇప్పుడున్న డోమ్ ఆఫ్ ది రాక్ అన్నమాట. అది ఎప్పుడు కట్టారంటే 692లో కట్టారు. 34 ఎకరాల స్థలం అండి. మందిరం కట్టిన స్థలం ఎకరం కూడా ఉండదు, చుట్టూ ఖాళీనే. ఆ ఖాళీ ఎంత కట్టుకోవచ్చు కదా, అక్కడ కట్టలే వీళ్ళు. కరెక్ట్గా ఏ పునాది అయితే సొలొమోను వేశాడో, ఏ పునాదులైతే అంతకు ముందు ఉన్నాయో, ఆ రోమియులు ఏ పునాదుల్ని ధ్వంసం చేశారో అదే పునాది మీద వీళ్ళు పునాది వేశారు. బహుశా పునాది వేయటం చేత కాదేమో వీళ్ళకి. వీళ్ళు ఇక్కడే కాదు, అన్ని స్థలాలకు పోయి ప్రతి స్థలంలో ఇలానే చేశారు. వాళ్ళ దేవుడి గుడి పడగొట్టడము, ఆడ మసీదు కట్టడము, వాళ్ళ దేవాలయం పడగొట్టడము, ఆడ మసీదు కట్టడము, అక్కడ ఉన్నటువంటి మతపరమైనది ఏదైనా సరే పడగొట్టడము, ఆడిది కట్టేయటము. 692లో కట్టిన తర్వాత వారి తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ స్వాధీనంలోకి వచ్చేసింది. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చారు. ఇశ్రాయేలీలకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాస్తవంగా ఒరిజినల్గా భూమి ఎవరిది? ఇశ్రాయేలీదేగా. ఆ భూమి మీద హక్కులు ఎవరు? ఇశ్రాయేలీలేగా. ఇప్పుడు వాళ్ళు అనే గొడవ ఏంటంటే ఇది మసీదు కట్టారు కాబట్టి, ఈ డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి ష్రైన్ కట్టారు కాబట్టి ఇది మాదే అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు వచ్చేమంటున్నారు ఇది మాది అంటున్నారు. వాస్తవంగా ఆ స్థలం అంతా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలీలకు ఇచ్చారు. ఇశ్రాయేల్కి ఇచ్చినాక కానీ ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ఉన్న ప్రాంతం మాత్రం తూర్పు యెరూషలేము మాత్రము జోర్డాను వాళ్ళ స్వాధీనంలో ఉంది. జోర్డాను వాళ్ళ స్వాధీనంలో ఉన్నప్పుడు 1967లో 6 రోజుల యుద్ధంలో జోర్డాన్ని గెలిచి ఆ ప్రాంతం అంతా ఇశ్రాయేలీలు తీసేసుకున్నారు. మళ్ళీ తూర్పు యెరూషలేము ఇశ్రాయేలీల స్వాధీనానికి వచ్చింది. ఇశ్రాయేలీలకు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఇచ్చినా కానీ యెరూషలేము వీళ్ళకి రాలేదు. యెరూషలేము జోర్డాన్ కింద ఉంది. 1967లో 6 రోజుల యుద్ధంలో జోర్డాన్ని ఓడించి మళ్ళీ తూర్పు యెరూషలేము వీళ్ళు తీసుకున్నారు. అంటే ఆ భూభాగం అంతా వీళ్ళ స్వాధీనంలోకి రాగానే ప్రపంచం అంతా గగ్గోలు పెట్టారు, వీళ్ళు ఇది బడగొట్టి మళ్ళీ దేవాలయం కడతారని. అందుకని అమెరికా వాళ్ళు, ఆ ఐక్యరాజ్య సమితి వాళ్ళు అందరు కలిసి ఏం చేశారంటే, అబ్బాయి ఇది మీకు యూదులకి వద్దు, ముస్లింలకి వద్దు,
దీన్ని రిజర్వ్ ప్లేస్గా పెడదాము, దీన్ని మా స్వాధీనంలో ఉంచుకుంటాం. ఆదర్ నుంచి వాళ్ళు వస్తారు, ఈదర్ నుంచి మీరు రండి అని దాన్ని ఉమ్మడి స్థలంగా వదిలేసిపోయారు. దాని మీద ఇశ్రాయేలీలకి పూర్తి హక్కీలా, జోర్డాన్ వాళ్ళకి పూర్తి హక్కీలా. అది ప్రపంచంలోనే మోస్ట్ కాంప్లికేటెడ్ ప్లేస్. ఈ ప్రపంచం మొత్తం మీద, భూమండలం మీదే మోస్ట్ కాంప్లికేటెడ్ ప్లేస్ ఏంటంటే డోమ్ ఆఫ్ ది రాక్ ఉన్నటువంటి టెంపుల్ మౌంట్. దాని వైశాల్యము ఈ 34 ఎకరాలు. ఈ 34 ఎకరాల మధ్యలో డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. ఇదే స్థలంలో 3వ దేవాలయం కట్టబడాలి. ఫస్ట్ దేవాలయం బాగానే ఉంది, 2వ దేవాలయం బాగానే ఉంది, 3వ దేవాలయం కట్టాలంటే ప్రాబ్లమ్స్. ఎందుకు? ఆ ప్లేస్ ఖాళీగా లేదు. సొలొమోను కట్టిన దేవాలయము యొక్క పునాది మీదే ఉమ్మద్ ఖలీఫా అనేటువంటి మహమ్మదీయుడు క్రీస్తు శకం 692లో ఈ డోమ్ ఆఫ్ ది రాక్ అనే దాన్ని కట్టాడు. కట్టి ఇది మాకు పవిత్రమైంది అంటున్నాడు. 692లో వచ్చి మాది పవిత్రమైందంటే 953లో కట్టినోడు ఏమనుకోవాలి మరి? 3వ దేవాలయం కట్టడం అంటే కొంతమంది అనుకున్నట్టుగా ఆషామాషి కాదు. మళ్ళీ దేవాలయం కట్టాలంటే ఆ డోమ్ ఆఫ్ ది రాక్ అన్న దాన్ని కూల్చేయాలి. అది పడగొట్టి సొలొమోను యొక్క పునాదులు తీసి 30 అడుగుల లోతుల్లో ఆ దేవాలయం పునాదులు ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి పునాది వేసుకొచ్చి మందిరం కట్టాలి. అలా గడితే వాళ్ళు ఊరుకుంటారా అంటే ఊరుకోరు. మరి దేవాలయం ఎలా కట్టబడిద్ది? కొంతమంది అంటారు ఇశ్రాయేలీలు తెలివిగల్ల వాళ్ళండి. కాదని ఎవరన్నారు? ఇశ్రాయేలీలు తెలివిగల్ల వాళ్ళు కాబట్టి రాత్రికి రాత్రే, ఎప్పుడంట రాత్రికి రాత్రే దేవాలయం కట్టి ఇలా తీసుకెళ్ళి ఆ ప్లేస్లో అలా పెడతారంట. అది పడేస్తే ఊరుకుంటారండి? చుట్టుపక్కల ఎన్ని అరబ్ దేశాలు ఉన్నాయి. ఈ అరబ్ దేశాల వాళ్ళందరూ ఊరుకుంటారా? బలవంతంగా పడేస్తే ఊరుకుంటారా? బలవంతంగా కడితే ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకని ఇశ్రాయేలీలకి స్వాతంత్ర్యం వచ్చినాక దేవాలయం కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఆ ప్లేస్ని జోర్డాన్ వాళ్ళ స్వాధీనంలో ఉంచారు. 3వ దేవాలయము బలవంతంగా కట్టడము సాధ్యము కాదు. ఇప్పుడు కొంతమంది చెబుతున్నట్టుగా రాత్రికి రాత్రే కట్టే పని కాదది. దేవాలయం అంటే ఒక సిస్టమ్ ఉండిద్ది, ఒక ఆచారం ఉండిద్ది, ఒక పద్ధతి ఉండిద్ది. ఆ క్రమం ప్రకారమే దేవాలయం కట్టబడాలి. కానీ ఆషామాషిగా కట్టడం కుదరదు. మరి ఎలా కడతారు సార్ అని మీరు అనొచ్చు. 3వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు చేతిలో అరబ్బు దేశాలు వాళ్ళందరూ రష్యా నాయకత్వంలో వచ్చి తుక్కుగా ఓడిపోయి, సైన్యాన్ని కోల్పోయి, ఆయుధాలు కోల్పోయి, నష్టపోయి, ఆర్థికంగా నష్టపోయి అతి దయానీకమైన స్థితిలోకి వస్తారని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాసింది. ఈ 3వ ప్రపంచ యుద్ధము జరగాల ముందు, 3వ ప్రపంచ యుద్ధం జరిగిందాకా దేవాలయం అనేది కట్టబడదు, కట్టబడటానికి వీలు లేదు. అసలు ఇంకో విషయం చెప్పమంటావా? దేవాలయం కట్టడాన్ని గురించి ఇశ్రాయేలీలు ఆలోచించాలి. క్రైస్తవుడు అయిన నీకెందుకో? దేవాలయం కట్టడము కట్టకపోవడం అనేది అది ఇశ్రాయేలీలకి సంబంధించింది. ఇశ్రాయేలీలు దేవాలయం కట్టడం గురించి ఆలోచించాలి. మనం క్రైస్తవులమే, మనకి దేవాలయం ఏం పని ఉండిద్ది? మరొక విషయం కూడా చెప్తున్నా వినండి. దేవాలయము కట్టక ముందే మనము వెళ్ళిపోతాం, సంఘం ఎత్తబడిద్ది. దేవాలయాన్ని మనం చూడము. 3వ ప్రపంచ యుద్ధము జరగగానే దానియేలు గ్రంథము 9:27 ప్రకారము శాంతి ఒప్పందము జరుగుతుంది. అతడు వారితో అర్ధవారము వారమునకు తన నిబంధన స్థిరపరచును అని దానియేలు గ్రంథం 9:27లో రాసింది. అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న అరబ్ దేశాలకు ఇశ్రాయేలు దేశానికి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఫస్ట్ ప్రపంచ యుద్ధం అయినాక ఒప్పందం జరిగింది, నానాజాతి సమితి వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం అయినాక ఇంకో శాంతి ఒప్పందం జరిగింది, ఐక్యరాజ్య సమితి వచ్చింది. 3వ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఒప్పందం జరుగుద్ది. ఈ ఒప్పందం ఎవరెవరికి? యుద్ధములో ఓడిపోయిన దేశాలైన అరబ్బులకి, రష్యా నాయకత్వంలో వచ్చిన అరబ్బులకి, ఇశ్రాయేలు దేశానికి మధ్యలో ఈ ఒప్పందం జరిగింది. అదే శాంతి ఒప్పందం. ఆ ఒప్పందములో భాగమే దేవాలయం కట్టడానికి అరబ్బులు ఒప్పుకొనడం. ఇశ్రాయేలీల డిమాండ్ ఏముండిద్ది అప్పుడు? ఇశ్రాయేలీల చిరకాల వాంఛ, ఇశ్రాయేలీల కోరిక ఏందయ్యా అంటే 3వ మందిరము తిరిగి కట్టబడాలి, ఆ స్థలం మాకు ఇచ్చేయాలని యుద్ధం అయిపోయినాక డిమాండ్ పెడతారు. కాళ్ళ బేరానికి వచ్చి ఓడిపోయి, నష్టపోయి, అతలాకుతలమై, ఆర్థిక వ్యవస్థల పతనమైపోయి, కోలుకోలేని దెబ్బతిన్నటువంటి అరబ్బులు చేసే దిక్కేమీ లేక మందిరం కట్టడానికి
అనగా 34 ఎకరాల స్థలాన్ని ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అదే శాంతి ఒప్పందం. అదే శాంతి ఒప్పందం. ఆ శాంతి ఒప్పందం జరుగుతుంది, ఇద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం జరిగినాక దేవాలయం కట్టడం ప్రారంభమైంది. ఇప్పుడు కొంతమంది చెబుతున్నట్టు దేవాలయం ఒక రోజులో కట్టరు. దేవాలయము ఈ అంత్యక్రీస్తు అనేవాడు శాంతి ఒప్పందం ఎవరు చేస్తే వాడే అంత్యక్రీస్తు. శాంతి ఒప్పందం ఎవరికి జరుగుతుంది? అరబ్బులకు ఇశ్రాయేలీయులకు జరుగుతుంది. కాబట్టి అంత్యక్రీస్తు అనేవాడు కూడా తప్పనిసరిగా అరబ్బుడే అవుతాడు, అరబ్బు దేశానికి చెందినవాడే అవుతాడు. వాడే అందరినీ ఒప్పించి మందిరం కట్టడానికి అప్పుడు ఒప్పుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచ పెద్దలందరూ వచ్చి, ముఖ్యమైన వాళ్ళు అందరూ వచ్చి అనుకున్న ఒప్పందం ప్రకారం సమాధానంగా మంచితనంతో అందరి అనుమతితోటే ఆ శాంతి ఒప్పందం తర్వాత మందిరము కట్టడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం అనేది మనం కళ్ళతో చూస్తాం. మూడో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత శాంతి ఒప్పందం వెంటనే జరుగుద్ది. మరుసటి రోజే శాంతి ఒప్పందం జరగగానే సంఘం ఎత్తబడుద్ది. సంఘం ఎత్తబడిన తరువాత దేవాలయం పని ప్రారంభమైద్ది. సంఘం ఎత్తబడిన తర్వాతే మందిరం కడతారు. సంఘం ఎత్తబడిన తర్వాత కట్టే మందిరాన్ని గురించి నీకెందుకు స్పెషల్ ఇంట్రెస్ట్? ఒక ఆయన వచ్చి మందిరం కడుతున్నారో ఏంటి? మందిరం కట్టేది పైన రేకులా ఏంటి వేసేది? మందిరం కట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. కొన్ని దేశాలు, సుమారు 50 దేశాల యొక్క ఒత్తిడి అక్కడ ఉండిద్ది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మహమ్మదీయుల ఒత్తిడి అక్కడ ఉండిద్ది. ఇవన్నీ తట్టుకొని అక్కడ ఉన్నటువంటి దాన్ని తీసేయాలి, ఆ తర్వాత కట్టాలి. అలా కట్టే పరిస్థితులు ఇప్పుడులో లేవు. అది కట్టాలి అంటే తప్పనిసరిగా ప్రపంచ యుద్ధం అనేది జరగాలి. యుద్ధంలో జరిగితే డబ్బులున్నంతసేపు ఎవడు మాట్లాడో, యుద్ధంలో ఓడిపోయి తోక ముడితే అప్పుడు చెప్పిందల్లా వింటాడు. డిమాండ్కి అప్పుడు ఒప్పుకుంటాడనమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది, ఆయుధాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇజ్రాయేలీలు చెప్పిన మాట వినరు. రేపు యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఆయిల్ అయిపోయిద్ది, డబ్బులు అయిపోయిద్ది, అన్నీ అయిపోతాయి, ఓపికంతా అయిపోయిద్ది, మాట్లాడితే బాంబులు వేసేటట్టుంటారు. కాబట్టి అప్పుడు దారిలోకి వస్తారు, వాళ్ళు వచ్చి ఒప్పుకుంటారు. ఆ శాంతి ఒప్పందం జరిగిన తరువాత దేవాలయము కట్టబడుతుంది. కనుక దేవాలయము కట్టబడేటువంటి గొప్ప కార్యము అది ఇశ్రాయేలీయులకు సంబంధించింది. వాళ్ళ అంతర్గత వ్యవహారం. దేవాలయం కట్టేది వాళ్ళ కోసము, దేవాలయంలోనికి వెళ్ళేది వాళ్ళు. ఆ దేవాలయం అనేది ఇశ్రాయేలీయుల ఆకాంక్ష, వాళ్ళ పద్ధతి. మనకి సంబంధం లేదు. క్రైస్తవులుగా ఉన్న మనము, క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము యేసు ప్రభువును అంగీకరించినటువంటి ఇశ్రాయేలీయుల దేవాలయం కోసం మనకెందుకో? ఈ దేవాలయం అనేది సంఘానికి సంబంధం లేదు. దేవాలయం అనేది పాస్టర్లకు సంబంధం లేదు. మూడో దేవాలయం అనేది పూర్తిగా ఇశ్రాయేలీయులకు సంబంధించింది. ఆ ఇశ్రాయేలీయులు మూడో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం చేసుకొని దేవాలయం కట్టుకుంటారు. ఆ దేవాలయాన్ని కూడా అప్పుడున్న అంత్యక్రీస్తు 3.5 ఏళ్ళు మెల్లమెల్లగా కడతాడు. 3.5 ఏళ్ల తర్వాత ఆ దేవాలయంలో వాడే వచ్చి కూర్చుంటాడు. ఆ 3.5 ఏళ్ల తర్వాత ఇశ్రాయేలీలకి అరబ్బులకి చెడిద్దనమాట. అప్పుడు యోదయలో ఉండవాడు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉన్నవాడు ఏదైనా తీసుకురావడానికి రాకూడదని చెప్పిన మాట అప్పుడే. కనుక దేవుని బిడ్డలారా, మూడవ దేవాలయం ఎప్పుడు కట్టబడిద్ది అంటే దేవాలయం కట్టబడటానికంటే ముందు 3 పనులు జరగాలి. మొదట మూడో ప్రపంచ యుద్ధం జరగాలి, తర్వాత శాంతి ఒప్పందం జరగాలి, తర్వాత సంఘం వెళ్ళిపోవాలి, ఆ తర్వాత దేవాలయం స్టార్ట్ అయింది. మనము 1000 ఏండ్ల పరిపాలనలో దిగొచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని చూస్తాం. ఇప్పుడు చూడాలని కోరుకోకండి. ఇప్పుడు చూడాలంటే మీరు విడవబడాలి. ఇప్పుడు దేవాలయం కట్టడం చూస్తున్నామంటే విడవబడాలి. కనుక ప్రియులారా, గమనించాలి ఈ విషయాలన్నీ. మూడవ మందిర నిర్మాణం అనేది అనేక ఒత్తిడుల మధ్యలో ఉంటుంది. దేవాలయము కట్టబడటం స్టార్ట్ అయితే 7 సంవత్సరాల్లోనే అన్నీ అంతమైపోతాయి. ఎందుకంటే 7 ఏండ్ల శ్రమల కాలం. కనుక మూడవ దేవాలయం గురించిన విషయాలు ఏమంటే, మూడవ దేవాలయం కట్టబడటానికి ముందుగానే ప్రపంచ యుద్ధం జరగాలి, లేదా ఇశ్రాయేలు రష్యా యుద్ధం అనబడే యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో వాళ్ళందరూ ఓడిపోవాలి.
ఓడిపోయినాక దానియేలు 9:27 ప్రకారం శాంతి ఒప్పందం జరగాలి. శాంతి ఒప్పందం అయిపోయినాక మందిరం కట్టడం ప్రారంభం అవ్వాలి. ఆ మందిరం కట్టే టైంలో మనందరం మధ్యాకాశంలో ఉంటాం. కింద భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు జరుగుతుంటాయి. సంఘం అదే 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటుంది. రేపటి దినాన సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, లేదా 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, లేదా దేవాలయం ఎప్పుడు కట్టబడుతుంది, ఆ డేట్స్ గురించి, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనం ధ్యానం చేద్దాం. మీరు ఈరోజు గమనించండి, ఏ క్షణానైనా 3వ ప్రపంచ యుద్ధం జరగవచ్చు. ఏ రోజైనా ఇశ్రాయేలు మీదకి రష్యా యుద్ధానికి రావచ్చు. ఏ క్షణానైనా యుద్ధం జరుగుతుంది. యుద్ధం అయిన మరుక్షణమే సంఘం వెళ్ళిపోతుంది. కనుక నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు ఆత్మీయంగా సిద్ధపడి ఉండాలి. సంఘము సిద్ధపడాల్సిన దినాలు, మనం అంత్య దినాల్లో ఉన్నాము. ఈ జరిగేటువంటి పరిణామాలన్నీ చూసినప్పుడు ఓహో ప్రభువు రాకడ దగ్గర పడిందని నీకు అర్థమైపోవాలి. అంజూరపు చెట్టు చెగిరించినప్పుడు వసంతకాలం సమీపించిందని తెలుసుకోమన్నాడు. ఇజ్రాయెల్ దేశం పుట్టినప్పుడే ఇక రాకడ దగ్గర పడినట్టు అర్థం. ఎప్పుడు వస్తుందో రేపటి దినాన మీకు డేట్లతో సహా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క రాకడ దినాల్లో మేము ఉన్నాము నాయన. ఆ ఎత్తబడే సంఘంలో మేముండేలాగిన మీరు చేయండి నాయన. ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరగవచ్చు. తొందరగానే యుద్ధం జరుగుతుంది అంటున్నారు నాయన. ఆ సంగతి అందరూ ఒప్పుకుంటున్నారు. యూదులు తొందరగా యుద్ధం వచ్చింది అంటున్నారు. రష్యా వాళ్ళు యుద్ధం వచ్చింది అంటున్నారు. అదేవిధంగా ప్రపంచ రాజనీతిజ్ఞులు యుద్ధం వచ్చింది అంటున్నారు. అరబ్బులు యుద్ధం వచ్చింది అంటున్నారు నాయన. అది త్వరగానే వచ్చేటట్లుంది. ఆ యుద్ధం వచ్చేసరికి మేము వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండాలి. ఎత్తబడే సంఘంగా సిద్ధపడాలి నాయన. అలాంటి సిద్ధపాటు నాకు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది